ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయన తిరుగులేని నాయకుడు. గతంలో అక్కడ ఎంపీగా కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలిలో గెలుపు జెండా ఎగురవేసిన దమ్మున్న నాయకుడు ఆయన. అలాంటి నాయకుడికి ఈసారి టికెట్ కూడా దక్కలేదు. దీంతో అప్పటి నుండి ఆయన కనిపించకుండా పోయారు. ఏమైందో ఏమో తెలియదు. ఇప్పుడు సడన్ గా ఆయన సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలు బయటికి రావడానికే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కనీసం మొన్న పోటీ కూడా చెయ్యని ఆ నాయకుడు ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గంలో తెగ హడావుడి చేసేస్తున్నారట. మరి ఆయనకు టికెట్ హామీ వచ్చేసిందా? ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? జనంలో బలం ఉన్న నాయకులను పక్కన పెట్టి ఈసారి జగన్ చేతులు కాల్చుకున్నారని చెప్పొచ్చు. అంతేకాదు, ఒక నియోజకవర్గంలోని నాయకులను ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయించి పార్టీని చేజేతులా కుప్పకూల్చేసుకున్నారు. నరసరావుపేట లోక్సభ విషయానికొస్తే గతంలో అక్కడ ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎక్కడో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ను పోటీకి దింపారు. దీంతో నరసరావుపేటలో ఘోరంగా ఓడింది వైసీపీ. ఇక ఇప్పుడు మళ్లీ నరసరావుపేట లోక్సభ పరిధిలో మోదుగుల మళ్లీ యాక్టివ్ అవుతుండటంతో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నట్లుంది. మరోసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని సమాచారం. టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఈసారి జగన్ మొండి చేయి చూపించారు. దీంతో ఆయన కొంతకాలం వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు. తిరిగి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఫిబ్రవరి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014లో ఆయన శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం, తాను ఆశించిన నరసరావుపేట పార్లమెంటు స్థానం దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరినప్పటికీ ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా బరిలో దిగారు మోదుగుల. కానీ అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారాయన. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ యాక్టివ్గా రాజకీయాల్లో తిరుగుతున్నారు. దాంతో ప్రజలు, పార్టీ వర్గాల్లో తెర వెనుక ఏదో జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆ పదవి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వెళ్లింది. అప్పట్లో గుంటూరు జిల్లాలోని ఒక పెద్ద నేత మోదుగుల అధ్యక్షుడైతే తన ప్రాధాన్యత తగ్గిపోతుంది అని భావించి అంబటికి మద్దతు ఇచ్చారనే మాటలు వినిపించాయి. జిల్లా అధ్యక్ష పదవి దక్కకపోవడంతో మోదుగుల నిరాశకు గురయ్యారు. తర్వాత ఆయన తన బావైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ దగ్గర సిఫార్సు చేయించుకున్నారని చెబుతున్నారు. దాంతో ఆయనకు ఇన్ఛార్జ్ పోస్టు వచ్చిందట. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మోదుగుల. వచ్చే ఎన్నికల్లో తప్పక టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జగన్ దగ్గర మోదుగులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారట. దాంతో వైసీపీ వర్గాల్లో ఈసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సీటు ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వ్యాపార రీత్యా బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉంటున్న మోదుగుల ఈ మధ్య నరసరావుపేట వచ్చి పోతున్నారట. జగన్తో కూడా ఈ మధ్య భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. సీటు ఇస్తే చాలు, ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారట ఆయన. పైకి ఎక్కడి నుంచైనా అని అంటున్నారే గాని
ఆయన చూపు మొత్తం గతంలో పోటీ చేసిన నరసరావుపేట మీదే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరుకే పరిమితమయ్యారు. ఇక ఆయన ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే తనకు మంచి పరిచయాలున్న నరసరావుపేటపై ఫోకస్ పెంచారట వేణుగోపాల్రెడ్డి. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా గుంటూరు జిల్లా కార్యకర్తలతో కూడా తరచూ సమావేశమవుతున్నారట మోదుగుల వేణుగోపాల్రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయాలన్న కాంక్ష ఉండడంతో ఆయన ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతుంది. మరి చివరి క్షణంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప మోదుగుల వేణుగోపాల్రెడ్డికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఖాయమన్న వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.